ఈనాడు పేపర్ చూసావా? చూశాను. మొదటి పేజీ చూసావా? చూశాను. అబ్బా, ఇంతకాలానికి మన తెలుగువాడు ప్రైమ్ మినిస్టర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందరా. ఎంత అందమైన నడుము, ఎంత చక్కని చేతులు, నువ్వైన దెబ్బలు, మొత్తెక్కించే మిసాలు. మిసాలు ఎక్కడ ఉన్నాయి? అందుకే నేను కళ్ళజోడు తెచ్చుకోమన్నా. జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే ఇలా జలకాలాడుతున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఒళ్ళు చూపిస్తే కళ్ళు బైర్లుగా మీ పరిగెత్తుకొస్తాననుకున్నావా? ఏంటో ఇంత కోపం? నా మొగుడికి ఇంటి గోడలు కట్టించే ఓపిక స్తోమత లేవు. మొగుడు గిగుడు అన్నా ఉంటే రగడైపోతుంది. మొగుడివి కాక మొద్దువా? మొద్దు కాబట్టి నేను బయట స్నానం చేస్తున్నా పట్టించుకోలేదు. ఈ ఊళ్ళో వాళ్ళంతా ప్రేష చూస్తున్నారు. వాళ్ళకన్నా నా మొగుడికే ప్రేష ఇస్తే బెటర్ అనిపించింది. నీ పెళ్ళం స్నానం చేస్తుంటే నేను ఎప్పుడైనా ఎక్కి చూశానా? చూడలేదు. మరి నువ్వేంట్రా బండి ఎక్కి చూస్తున్నావు? అందుకని ఈ ఇంటి గోడలకి ఎన్ని ఇటుకురాళ్ళు పడతాయో అవన్నీ ఈ గొలుస్తూ కొంటాను. ఆ తర్వాత చూద్దు గాని తాటి తొక్క నీ. రే, నీ చెల్లెలు స్నానం చేస్తున్నప్పుడు నేను ఎప్పుడైనా బొక్కులోంచి చూశానా? మరి నువ్వెందుకురా పేపర్ బొక్కులోంచి చూస్తున్నావు? అందుకని ఇదిగో నా కొంప కట్టుకోవడానికి బొంగులు తాటాకులు ఈ డబ్బుతో కొంటాను. నా ఇల్లు కట్టుకోవడానికి మీరందరూ కూలీలుగా పనిచేయాలి. నా ఇల్లు మీరు కట్టినా మిమ్మల్ని 100 ఏళ్ళు బతకమని నేను ఆశీర్వదించను. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని ఎక్కడ కసుక్కుమని చంపుతాను నాకెదిరేది. చాలా ఇంకా ఏమైనా కంతలో బొంతలో పొడ్చాలా? మళ్ళీ సందులోంచి చూశారు, గొంతులోంచి చూశారంటే పేగులు తెంచి. ఏంటి లేస్తున్నారు? నా మీద ఎంత కోపం ఉన్నా నీకు ప్రేమ ఉందయ్యా. ఆవేశంలో నన్ను ఈడ్చుకొచ్చావా? తెలియకుండానే మన ఇద్దరం కుడికాళ్ళు లోపల పెట్టాం. అంటే మన గృహప్రవేశం అయిపోయింది. తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని నాతో పెట్టుకోవద్దు. చూడండి, మంత్రి గారు ఇప్పుడు మిమ్మల్ని అందరిని పిలిచి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క 1000 లెక్కన చేతిలో పెట్టినారు. ఎందుకని? ఎలక్షన్ వస్తున్నాయి కనుక. గదే రంగుముచ్చట. ఎలక్షన్ల కంటే ముందుగాల చేసే ఆలోచన ఏంటంటే మన మంత్రి గారికి అపోజిషన్ లో ఎవడు నిలబడతాడు? ఆ కోటగిరి గాడు. గాడి కండెవడు? రాంబాబు గారు. ఆ రాంబాబు గారిని ఎలక్షన్ దగ్గర పడిన తర్వాత కాలో చేయో తీసేసామనుకో, మా కార్యకర్తను కొట్టారు అంటారు. ఇప్పుడే కొట్టామనుకో, ఇవేవో పాత కక్షలు అనుకుంటా. అర్థమైందిగా? రౌడీ గారి పెళ్ళం ఇదేనట్రా? ఇదే. పెళ్ళం వచ్చాక రౌడీ గారు ఇల్లు కట్టాడు కదరా? మరి ఇల్లు కట్టడానికి కాడికి అంత డబ్బు ఎక్కడిది గురు? తాళి కట్టిన పెళ్ళం కాదు కదా, దీంతో బిజినెస్ చేసి సంపాదిస్తున్నాడేమో. వస్తే ఇస్తా, ఇస్తే రాస్తా, రాస్తే నిలువునా కోస్తానని తెలుసు కదరా.
మాట అంటావరా? నీ ప్రాణం తీస్తారా నా పడక? ఏయ్, వదిలి. వదలు, వదలని. ఏయ్, నా మాట విను. నిన్ను. వదలమంటుంటే. వదిలి. ఏయ్, నా గొంతు వింటే పసిపిల్లలు పాలు తాగడం మానేస్తారు. నా అడుగుల చప్పుడు వింటే ఈ వీధిలో ఆడవాళ్ళ గుండె చప్పుడు అయిపోతుంది. నాకెదురు పడే దమ్ము లేక రౌడీ నాయుళ్ళు పేట నుంచి పారిపోయారు. అటువంటి చోట నా చెప్పు మీద చేసుకుంటావా? చేసుకోకపోతే నువ్వు వాడి ప్రాణాలు తీసేవాడివి. తీస్తే నువ్వెవతమైన నాపటానికి నీ భార్యను నాలుగు కోసేస్తా నా కోత కోసామని. పీక కోసినా నేను అదే మాట అంటాను. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళను. వెళ్ళకపోతే జుట్టు పట్టుకుని బయటికి లాంటి విసిరి పడేస్తాను. నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడితే ఈ కత్తితో నేను పడుకుని చచ్చిపోతాను కానీ నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను. వెళ్ళకపోతే చావే. నిజంగా నన్ను చావమంటావా? నువ్వు చస్తే నాకేంటి? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నీ శవాన్ని తీసుకెళ్తారు. అంత మాట అనొద్దు. ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాను. డాక్టర్, ఏంటి యాక్సిడెంట్ కాదు, కత్తితో పొడుచుకుంది. సూసైడా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? లేదు సార్. సారీ, పోలీసులు వచ్చి కేసు రిజిస్టర్ చేసేదాకా వైద్యం చేయడానికి వీలేదు. అదేంటి సార్? అది గవర్నమెంట్ రూల్. బోడి గవర్నమెంట్ బొంగులో రూల్. ఎవరికి కావాలి? అవతల మనిషి ప్రాణాలు పోతుంటాయి. పోగొట్టుకుంటే మాకేంటి, రోజుకి ఎంతో మంది ప్రాణాలు పోతూ ఉంటాయి. అయ్యో డాక్టర్ బ్లీడింగ్. అదో, డాక్టర్కి వైద్యం చేయాలని ఎవరైనా ముందుకు వచ్చారు, పేగులు తెంచి పిల్లలు వాయిస్తారు. అదేమిటండి? అది అంతే. అది గవర్నమెంట్ రూలు, ఇది రాంబాబు రూల్. ముందు పోలీసులు పిలిపించి కేసు పెట్టి ఆ తర్వాత చేయించండి డాక్టర్కు వైద్యం. అరవై. ముందు నా పెళ్ళానికి వైద్యం చేసి ఆ తర్వాత నువ్వు చేయించుకోరా. రా, రా. ఏంటి? కోపంలోనేనా నేను నీ భార్యను నొప్పుకున్నావు? నేనెక్కడ ఒప్పుకున్నాను? ముందు నా పెళ్ళానికి వైద్యం చేసి ఆ తర్వాత డాక్టర్కి చేయండి అని అన్నావుగా. నేను బతకపోయినా ఈ జన్మక మాట చాలు. మన జాతకాలు బాగలేవని మామిడాకులతో శోభనం చేయించుకోమని చెప్పాడు బంగినపల్లి బొంగు మహర్షి. ఇంకా మనల్ని ఏ శక్తి వెళ్ళలేదు. అబ్బా ఉండండి, పడుకుంటే ఈ ఆకులు గుచ్చుకుంటాయి. నో, ఏం పర్వాలేదు. కమాన్, పడుకో. అబ్బా ఏమైంది? గుచ్చుకుంది ఆకు. ఎవరో తలుపు కొడుతున్నారు. వినపడుతూనే ఉంది. ఏ ముహూర్తాన్ని మెళ్ళో తాళిపట్టు కట్టానో గాని మరణ గండాలు తగిలినట్టు తగులుతున్నాయి. శోభన గండాలు. ఎప్పటి రాబాడు నువ్వా? ఏం చేస్తున్నారండి? ఈ టైంలో పాలకెంత వచ్చి ఏం చేస్తున్నావు అంటారంటే మీ హోటల్కి పోయాల్సి పాలు పోసిపోదామని వచ్చానండి. అర్ధరాత్రి పూట పాలు పోయటం ఏంట్రా బర్రె మహోదా? అదేంటండి, మా ఫ్యామిలీతో తిరగలుగుతున్నానండి. పొద్దుటే రావడం కట్టమని ఇప్పుడే పాలు పిండి తెచ్చేసానండి. ఇదిగో పాత్ర, త్వరగా పోసిపోవయ్యా. కొలత చూడండి. 1 2 3 అదేంట్రా చిన్న గిద్దతో కొలుస్తున్నావు? లీటర్ కింద కనబడలేదండి. ఎన్ని గిద్దలు పోసానండి? నన్ను అడుగుతావేంట్రా? నన్ను ఎవరో లెక్క పెట్టమని చెప్తావు నువ్వు? వాళ్ళు ఎవరండి? మీరు లెక్క పెడతారని సగంలో నేను మానేశానండి. ఏంట్రా మళ్ళీ మొదటి నుంచి లెక్క పెడతావా? నీ బెండం బాగుంటుందా? 1 ఇప్పుడు నీకు ఎందుకే? నీకు అవన్నీ ఎందుకు? నీ పెళ్ళాం బాగుంటుందా? నీ పెళ్ళాం కాళ్ళు కళ్ళు ఒంటి మీద సుళ్ళు ఇవన్నీ వివరంగా కావాలి నీకు ఇప్పుడు. పాపం నిద్రపోతుంటున్నారు. సర్లేండి, లెక్క తర్వాత చూసుకుందాం. నాకు బస్సుకు టైం అయిపోతున్నది. అయ్యి బాబోయ్. నాకు పంచదార అక్కర్లేదు, అలాగే తాగిస్తాను. థ్యాంక్స్. దేనికి?
పెళ్ళాం తాగలేదన్న విషయం గుర్తుపెట్టుకుని కొంచెమైనా మిగిల్చినందుకు. ఏయ్, లేనిపోని మెలికలు పెట్టి పెళ్ళాం గిళ్ళామని గొళ్ళెం పెట్టద్దు. తల్లి చెల్లి ఏ గల్లీలోని గల్లీలో తల్లి చెల్లి లేకపోయినా ఇంట్లో పెళ్ళా ఉందిగా, నీకేమయ్యా? కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. ఎలాగలగా? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.